చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్పా తప్పా తప్పా. నమస్తే అండి. వారాహిదేవి గుడికి సంబంధించి హైకోర్టు నుంచి అయితే ఆర్డర్ వచ్చింది. సో ఇక నుంచి ఏదైతే ఆదాయ వ్యయాలు ఉన్నాయో ఆ యొక్క ఆలయానికి సంబంధించి అవన్నీ కూడా ఎండోమెంట్ వాళ్ళే చూసుకుంటారు. సో లక్ష్మీప్రసన్న గారు ఒకవేళ మీకు దేవుడే కావాలి కాబట్టి మీరు పూజ చేసుకోవడానికి కానీ మీరు ఆలయంలోకి వెళ్ళడానికి కానీ దేనికి కూడా అభ్యంతరాలు అయితే లేవు, మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అని హైకోర్టు అయితే కంప్లీట్ క్లియర్ గా డిక్లరేషన్ అయితే ఇచ్చింది. గౌరవ ఎస్పీ గారికి అలాగే ఇంటెలిజెన్స్ పోలీస్ వారికి కూడా నేను నా యొక్క ఈ అకౌంట్ నుంచి అయితే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైతే నా మీద దాడి జరిగింది అనేటువంటి విషయం తెలియగానే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా నాకు కాల్ చేశారు. సో ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించడం అయితే జరిగింది. సో మీరేంటి సిచ్యువేషన్ ఏంటి అంటే, లేదండి నేను ప్రెసెంట్ నార్మల్ గానే ఉన్నాను, స్టేబుల్ గానే ఉన్నాను, ఇమీడియట్ గా నాకు వచ్చినటువంటి అపాయం అయితే లేదని చెప్పేసి నేనైతే వాళ్ళకైతే చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఆ ఖాతాల నుంచి రాంగ్ పెడుతున్నారో అవి కూడా అడిగారు, అవి కూడా వారి దృష్టిలో అయితే ఉంచడం అయితే జరిగింది. వాళ్ళైతే ఏదో వాళ్ళు ఇంటెలిజెన్స్ పరంగా వాళ్ళ నిఘా వాళ్ళైతే కొనసాగిస్తున్నారు. కేవలం ధనార్జనే లక్ష్యంగా దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఇలాంటి దురాఘాతాలు చేస్తున్నటువంటి వారిని ప్రశ్నించాను తప్ప చాలా మంది తప్పుగా అనుకుంటున్నారు. నేను వారాహి దేవికి వ్యతిరేకం కాదు, ఆ దేవిని అడ్డు పెట్టుకుని మంత్రం చెప్పడము, కందదీపం పెట్టుకున్నాను, ఏదో ఇష్టం వచ్చినట్టు మీకు తోచింది మీకు తెలియంది శాస్త్రం అవునా కాదో తెలుసుకోకుండా మీకు ఇష్టం వచ్చింది మీరు చెప్పి అమాయకులైనటువంటి ఆడవారిని అలాగే ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు మోసం చేస్తున్నారు అన్నది నా యొక్క ఆరోపణ. అంతేకాకుండా ఆ లైన్ లో దాదాపుగా రోజుకు 3,000-4,000 మంది వస్తున్నప్పుడు వాళ్ళు 2-3 పెడతారు ఆ టెస్ట్ మనీలు. అవి కూడా పెట్టండి ఇలా చెప్పండి అని చెప్పిస్తున్నారు అనేటటువంటి కూడా నా దృష్టికి వచ్చింది. నా ఇన్బాక్స్ అసలు మొత్తం చాలా మెసేజ్లు ఉన్నాయి. ఇలా వాళ్ళు 3 చూపిస్తున్నారు. అక్కడికి వచ్చి కోరికలు నెరవేరకుండా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి చూపించారు కదా, మీకు తెలియదు కదా అదంతా. ఇలాంటి దందాలకి దయచేసి భక్తులు మీరు తాబు ఇవ్వకండి. ఎందుకంటే మీరు కూడా కొంచెం తెలివి కలిగి ఆలోచించండి, అంతే నాకు ప్రాబ్లం. అంతేగాని ఇప్పుడు ఎండోమెంట్స్కి వెళ్ళడం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏం లేదు, అలాగే ఆవిడ చేతుల్లో ఉండడం వల్ల కూడా నాకు వచ్చిన నష్టం ఏం లేదు. నాకు ఏదైనా ఒకటే, ఎందుకంటే ఇందులో నాకు వచ్చేది ఏం లేదు. కాకపోతే మీరు చెమటోడ్చి కష్టపడి అది మీ కుటుంబం కోసమో మీ ఆరోగ్యం కోసమో మీ పిల్లల భవిష్యత్తు కోసమో ఎంతో కొంత దాచుకున్న డబ్బుల్లో కూడా భక్తితోటి ఆ అమ్మవారికి చెందాలని ఇచ్చినటువంటి మీ డబ్బులు, లేకపోతే మీరు ఇచ్చే బంగారం అవ్వచ్చు, మీరు ఇచ్చే పట్టుచీరలు అవ్వచ్చు, అవన్నీ కూడా అన్యక్రాంతం అవుతున్నాయి. నగలు ఆవిడ మెడలోకి వెళ్తున్నాయి, డబ్బులు వాళ్ళ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి వెళ్తున్నాయి, ఆ పట్టుచీరలు ఎటు వెళ్తున్నాయి మనకు తెలీదు. కాబట్టి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వెయ్యాలని నేను నా స్వరం పెంచాను తప్ప ఎవరి మీద నాకైతే వ్యతిరేకత ఏం లేదు, ఎవరితోటి నా పర్సనల్ గొడవలు లేదు.